దేశంలోని సీనియర్ సిటిజన్స్కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రయాణాల్లో, వైద్య సదుపాయాల్లో రాయితీలు, బ్యాంకు డిపాజిట్లలో మంచి వడ్డీలు, ఇలా చాలానే ప్రయోజనాలను కల్పిస్తుండగా ఇందుకోసం సీనియర్ సిటిజన్స్ చేయాల్సింది ఒక్కటే: కేంద్రం అందించే సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డును కలిగి ఉండటం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులకు అన్నింటిలో మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెప్తోంది. ఈ ఐడి కార్డును రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి. వీటి ద్వారా వృద్ధులకు అనేక ప్రయోజనాలు చేరువవుతాయి. సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వివిధ ఆర్థిక, పన్ను, ఆరోగ్య ప్రయోజనాలను ఈ కార్డు ద్వారా పొందవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏంటి అన్నది ఒక్కసారి చూస్తే, దేశంలో 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సీనియర్ సిటిజన్షిప్ కార్డు అందిస్తాయి. ఇది చాలా కీలకమైన గుర్తింపు డాక్యుమెంట్. ఇది వృద్ధులకు ఆధార్ కార్డుకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగపడుతుంది. దీని ద్వారా సీనియర్ సిటిజన్స్కు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించే వివిధ ప్రయోజనాలు పొందగలుగుతారు. ఇక దీనికి అర్హతలు ఏం కావాలి అన్నది కూడా ఒకసారి చూస్తే, 60 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసున్న ప్రతి భారతీయ పౌరులు ఈ కార్డును పొందటానికి అర్హులే. కానీ వారి వయసును ధృవీకరించడానికి తగిన పత్రాలు కావాల్సి ఉంటుంది. మీరు ఏ రాష్ట్రంలో అయితే ఈ కార్డు పొందాలని భావిస్తున్నారో ఆ రాష్ట్ర శాశ్వత నివాసిగా నిరూపించే అధికారిక పత్రాలను మీరు కలిగి ఉండాలి. సీనియర్ సిటిజన్ ఐడి కార్డు పొందటానికి మీ గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, వయసు ధృవీకరణ పత్రం కావాలి. వీటిలో ఐడి ప్రూఫ్గా దాదాపు 8 కార్డులను ప్రభుత్వం స్వీకరిస్తుంది. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్గా 10 దరఖాస్తులను అంగీకరిస్తుంది. ఏజ్ ప్రూఫ్గా 4 పత్రాలను ఆమోదిస్తుంది. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న డౌట్ ఉంటుంది కదా. సీనియర్ సిటిజన్ ఐడి కార్డుకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో అయితే దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకోసం ముందుగా అధికారిక జాతీయ ప్రభుత్వ సేవల వెబ్సైట్ను సందర్శించాలి. అందులో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ పేజీకి వెళ్ళాలి. అక్కడ సీనియర్ సిటిజన్ ఐడి ఆప్షన్పై క్లిక్ చేయాలి. అక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. కొత్త యూజర్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు దరఖాస్తు ఫామ్ వస్తుంది. దాన్ని అన్ని వివరాలతో నింపి అడిగిన సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్కు చేయాల్సిన చెల్లింపు చేయాలి. ఆ తర్వాత దరఖాస్తును సబ్మిట్ చేయాలి. అన్ని వివరాలతో అప్లికేషన్ సబ్మిట్ చేసిన 7 రోజుల్లో సీనియర్ సిటిజన్ కార్డ్ జారీ చేయబడుతుంది. అదేవిధంగా మీరు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ సీనియర్ సిటిజన్ ఐడి కార్డు దరఖాస్తు పొంది అందులో అన్ని వివరాలు నింపాలి. కావలసిన పత్రాలను దరఖాస్తుకు జత చేసి సంబంధిత ఫీజును చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న 7 రోజుల్లో మీకు కార్డు జారీ చేయబడుతుంది. అసలు ఈ కార్డు వల్ల ప్రయోజనాలు ఏంటి అన్నది కూడా ఒకసారి చూద్దాం. సీనియర్ సిటిజన్ ఐడి కార్డు ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటంటే, ఎఫ్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు ఆర్డీలు, రికరెంట్ డిపాజిట్లపై ప్రిఫరెన్షియల్ వడ్డీ రేట్లను అందిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల వరకు పన్ను మినహాయింపును అందిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రాయితీ వైద్య ప్రయోజనాలు కూడా అందుతాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కూడా పొందొచ్చు. సీనియర్ సిటిజన్లను ఈ కార్డును ఉపయోగించి భారత హైకోర్టులో ప్రాధాన్యతా విచారణ తేదీలను అభ్యర్థించవచ్చు. ఎంటీఎన్ఎల్ మరియు బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రాధాన్యతా సంస్థాపన సౌకర్యంతో పాటు కనీస రిజిస్ట్రేషన్ ఛార్జీలు అందించబడతాయి. ఇక వృద్ధాశ్రమ కేంద్రాల నుండి సేవలను పొందేందుకు తక్కువ ఛార్జీలు వర్తిస్తాయి. ఇక కార్డు యొక్క చెల్లుబాటు దేశవ్యాప్తంగా కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సు రవాణా సేవల సంస్థ లేదా విమాన ప్రయాణ సంస్థ అందించే బస్ టికెట్లపై డిస్కౌంట్స్ అందించబడతాయి.